సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి చెందారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న రంగన్న 2 వారాల కింద పడ్డాడు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ కడప రిమ్స్కు తరలించారు. అక్కడ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ రిమ్స్కు వచ్చి వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగన్నకు భార్య, 2 కుమారులు. భార్య కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా కొడుకులు హైదరాబాద్లో ఉంటున్నారు. వివేకా కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న చనిపోవడంతో కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. వివేకా హత్య కేసులో రంగన్నతో కలిసి 4 సాక్షులు వివిధ కారణాలతో మృతి చెందారు. వైఎస్ఆర్ జిల్లా కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి, మాజీ సీఎం జగన్ బంధువు అభిషేక్ రెడ్డి మరణించారు.